మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల సాధికారత, హక్కులు, రాజకీయాలలో సమానత్వం సాధించడానికి అవసరమైన మార్పుల కోసం ప్రతి మహిళ గుర్తింపుబడాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మోర్ల జయంతి, కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ 18వ వార్డు కౌన్సిలర్. జిల్లా ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలు, అనుమానాలకు తావు లేకుండా చికెన్, ఎగ్ వంటకాలను నిర్భయంగా తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. నెల్లూరు వీఆర్సీ మైదానంలో జిల్లా పశుసంవర్ధక శాఖ, నేషనల్ ఎగ్ పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్, జిల్లా పౌల్ట్రీ అసోసియేషన్లు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన చికెన్ మేళాను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చికెన్, కోడిగుడ్ల వినియోగంపై ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ మేళా నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదని, చికెన్ ను ప్రజలందరూ నిర్భయంగా తీసుకోవచ్చని చెప్పారు. జిల్లాలో ఎక్కడ బర్డ్ ఫ్లూ కేసు ఇప్పటి వరకు నమోదు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ రమేష్ నాయక్, డీడీలు సోమయ్య, పివి సురేష్, నాగమణి, పౌల్ట్రీ అసోసియేషన్ నిర్వాహకులు, ప్రముఖులు పాల్గొన్నారు. అలాంటి వాతావరణం లేకుండా పనిచేస్తామని మీకు హామీ ఇస్తూ ఈ సమాచారాన్ని రాష్ట్రంలో కూడా ఈ యొక్క సమాచారాన్ని మనందరూ కూడా ప్రచారం చేయవలసిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. ఈ ప్రైస్ లో ఎక్స్పోర్ట్ తీసుకున్నాం. సిస్టమ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి కేజెస్ కూడా త్రూపేం పట్టదు. తప్పనిసరిగా మీరు నమస్కారము. ఈరోజు ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు మనకు జిల్లాలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే లేవు. దాని కాబట్టి అయినా కూడా జనాల్లో కొంత భయాందోళన ఉంది అని చెప్పి, దీనిలో కన్సంప్షన్ తగ్గుతున్నాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతున్నాయి. సో దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పోల్ట్రీ సంబంధించిన చికెన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినచ్చు అని చూపించుకోవడానికి, దానికి ఒక ఎవిడెన్స్ చూపించుకోవడానికి మనం ఒక అవుట్రీచ్ యాక్టివిటీ ఈరోజు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్తో కలుసుకొని జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి. ఈ యాక్టివిటీలో ఆల్మోస్ట్ సుమారు ఒక 3000 మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు. లైవ్గా ఇక్కడ చికెన్ కానీ పక్కనే వంటి, అదేవిధంగా ఎగ్ అవన్నీ కూడా వంటి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా మీ అందరం సమక్షంలో కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్, నేను, అదేవిధంగా జేసీ గారు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ జేడీ గారు, అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా లైవ్గా మీ అందరి ముందు కూడా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తీసుకోవడం కూడా జరిగింది. జిల్లా ప్రజలకి చెప్పాల్సినది ఒకటే, ఎటువంటి పౌల్ట్రీ ఐటమ్స్ మీద ఎటువంటి భయాందోళన ఉండడానికి అవకాశం లేదు. మనకు బర్డ్ ఫ్లూ అనేది ఏదో ఒక ఊరిలో ఈస్ట్ గోదావరి వైపు అటువైపు జరిగినప్పుడు కూడా మన సిబ్బందులు వెంటనే యాక్ట్ అయ్యి అది కంటైన్ చేసుకొని ఎటువంటి స్ప్రెడ్ లేకుండా చూసుకోవడం జరిగింది. జిల్లాలో అయితే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అని రిపోర్ట్ చేయడం జరగలేదు. అది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా పౌల్ట్రీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తినుకోవచ్చు. అది ఎటువంటి కన్సంప్షన్ తగ్గించడానికి వీల్లేదు. మంచి ప్రోటీన్ కాబట్టి దయచేసి అందరూ మంచిగానే ఇంతకు ముందు ఉన్నట్టు ఎటువంటి భయం లేకుండా వాడుకోవాలి మనవి చేసుకున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు రాజకీయ, సామాజిక అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వేలూరు సుధారాణి, 46వ డివిజన్ వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్, నెల్లూరు సిటీ.